అది మహాగణపతి అనుకున్న టైం కంటే ముందుగానే నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము మహాగణపతిని శోభాయాత్రలు ముందుకు సాగుతూ అందరూ కూడా ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ విజువల్స్ మనకి డ్రోన్ విజువల్స్ చూస్తే కనుక ఆ ట్యాంక్ బండ్ దగ్గర మనకి క్రెయిన్ కనిపిస్తున్నాయి. సో అక్కడ మిగతా గణేశుల్ని కూడా నిమజ్జనం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అందరూ కూడా, ఎందుకంటే చాలామంది ఎవరైతే దర్శించుకోవడానికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ శోభాయాత్రలో దర్శనం చేసుకుని ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం ఇప్పటివరకు చూస్తూ ఉన్నాము. ఎస్, ఇంకా మరికొంతసేపట్లోనే మహాగణపతి నిమజ్జనం జరగనుంది. దానికి సంబంధించి అన్నీ కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించి ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో అక్కడ క్రెయిన్స్తో పాటు సో ఎవరైతే నిమజ్జనం చేస్తారో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఆల్రెడీ కొన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో మనం ఎక్స్క్లూజివ్గా డ్రోన్ విజువల్స్లో చూస్తున్నాము. స్టార్టింగ్ నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడు ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఏ వేస్లో అయితే తీసుకొస్తున్నారో వేస్ అంతా కూడా మనం చూసాము. చాలామంది జాయిన్ అవుతూ వచ్చి డ్యాన్సులు చేస్తూ మ్యూజిక్తో అంగరంగ వైభవంగా కన్నుల పండగగా ఖైరతాబాద్ గణనాథుడు ముందుకు కదులుతూ ఉన్నాడు. సో ఇంకా మరికొంతసేపట్లోనే, అంటే మనం గతంలో చూసుకుంటే అప్పటికన్నా ఇప్పుడు ప్లాన్స్ చాలా ముందుకు వెళ్ళాయి. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. చాలా చక్కగా, చాలా తొందరగా, క్విక్గా అయిపోయిందనే చెప్పాలి. సో ప్రస్తుతం ఇంకా మరికొంతసేపట్లోనే ఇంకా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సిద్ధం చేశారు. సో మిగతా గణనాథులు ఎవరైతే ఉన్నారో మిగతా గణపతి విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము.